నమస్తే అండి. పురాతన వాస్తు కావాలంటే మా హరివాస్తు ఛానల్ అనేది చూడండి. సో మోడ్రన్ వాస్తు అనేది మన దగ్గర ఉండదు. బట్ ఇక్కడ ఏంటంటే కొంతమందికి ఖచ్చితంగా సార్ మాకు ఈ ఫ్యాషన్లో కావాలి, మాకు ఇట్లనే కావాలి, మేము ఇట్లనే అనుకుంటున్నాం అంటేనే కొంచెం వరకు అంటే కొంత పురాతన వాస్తుని, కొంత లేటెస్ట్గా మీకు అనుకూలమైన వాస్తుని, అంటే అనుకూలమైన వాస్తు అనేది ఉండదు, మీ కన్వీనియంట్ని బేస్ చేసుకొని. ఎందుకంటే నూతన వాస్తు లేదంటే మోడ్రన్ వాస్తు ఈ ఆధునిక అనేది మనం పాటించమండి. ఇదంతా ఫెయిల్డ్. కాకపోతే ప్రజల మనస్సుల్లో టోటల్ ఈ ఆధునిక వాస్తు అనేది టోటల్ గుసాయించిపోయింది. కాబట్టి ప్రతిదీ పురాతనం మనమేనా చెప్తే ఇది ఉందా లేదా అనే కొత్త క్వశ్చన్ మార్క్స్ వస్తున్నాయి. కాబట్టి వాళ్ళకి అనుకూలంగా కొంత 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 మనం మార్చుకుంటూ వెళ్తున్నాం. ఒకటేసారి ఇదంతా కాదండి. ఇది ఒకటో పాయింట్. సో నెక్స్ట్ పాయింట్ ఏంటంటే, మీరు నిజంగా ఒక 40 సంవత్సరాల ముందు ఏ ఇంటికైనా వెళ్ళండి అండి. పాత ఇండ్లకు మీకు ఎట్లుందమ్మా ఇంట్లో ఉంటే, మాకు చాలా బాగుంటుంది బెట, ప్రశాంతంగా ఉంటాము అని మాట్లాడలే ఇవే వస్తాయండి. మీకు ఒక 30 సంవత్సరాల నుంచి మెల్లిమెల్లిగా మీరు అంటే డిగ్రేడ్ అవుతూ, అంటే డిగ్రేడ్ అంటే ఇక్కడ ఒక 30 సంవత్సరాల ముందు కొంచెం బెటర్ వాస్తు ఉండే, దాని తర్వాత ఆధునిక అనే పేరుతో ఇంటికి గణితం లేదు, ఏ నక్షత్రానికి ఎవరికి మ్యాచింగ్ లేదు, ఇంటిలో ఎంతమంది ఉన్నా వాళ్ళకి మ్యాచ్ చేసే దిక్కు లేదు, ఏదో ఎట్లా పడితే అట్లా ఇండ్లు కట్టేసేసి ఒక లాస్ట్ 10-15 ఇయర్స్ నుంచి మీరు ఏ ఇంటికి పోయినా ఏదో ఒక అనారోగ్యము, ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్, రోజు కష్టపడితే కానీ అసలు వాళ్ళ జీవం పబ్బం అనేది గడవదు. సో అలాంటి పరిస్థితుల్లోకి వాళ్ళందరూ వెళ్ళిపోయారండి. అర్థమైందా? సో ఇది మోడ్రన్ వాస్తుతో భ్రష్టు పట్టించింది సమాజానికి. సో నేనైతే ఇక్కడ ఒకటే చెప్తానండి, మనము ఎంతవరకు సాధ్యమైతే అంతవరకు బెటర్మెంట్ చేయడానికి ప్రయత్నం చేయాలి. నేను ఏదైతే ప్లాన్ ఇస్తానో ఒరిజినల్ ఏన్షియన్ బిల్డింగ్ ఆర్కిటెక్చర్ స్థాపత్య వేద బేస్డ్ మీద అండ్ ఎంతో మంది మహర్షులు చెప్పిన కండిషన్లను ఇంప్లిమెంట్ చేస్తూ ఒరిజినల్ వాస్తులో నేను ఇచ్చేది కేవలం 5% అండి. ఇది కట్టుకుంటే చాలా ప్రశాంతంగా ఉంటారు ఆ ఇంటి లోపల అంటాం. ఎంతో మంది ఇంటర్వ్యూస్ కూడా నేను పెట్టాను. ఫైనాన్షియల్గా గ్రోత్ అయింది, మేము లక్షలు సంపాదించాం, కోట్లు సంపాదించాం, నేను ఎక్కడ చెప్పానండి. అసలు ఆ టాపికే నాకు అవసరం లేదు. బట్ ఇక్కడ నేను ఒకటేనండి ఏం చెప్తానంటే, మీరు ఒక గృహం కట్టుకుంటే అసలు ఆ ఇంట్లో అడుగు పెడితే, ఇప్పుడు మనం శ్రీధర్ గారి ఇంట్లో ఉన్నాం ఏలూరులో, భీమడోలు. సో ఈ ఇంట్లో అడుగు పెడితే ప్రశాంతంగా ఉంటుంది. నాకు కూడా ఒక బెడ్ ఇక్కడ రూమ్ ఇస్తే మంచిగా వచ్చినప్పుడల్లా ఇన్నే ఉంటా, అట్లుంటుంది అనమాట ఇక్కడ. సో మనం ఎప్పుడైనా ఒక ఇల్లు అనేది ఎట్లా కోరుకోవాలంటే ఆ ఇంటి లోపలికి అడుగు పెడితే ప్రశాంతంగా ఉండాలి. అదే కోట్ల సంపాదన అంటాను. ఇప్పుడు ఈ ఇంటికి వచ్చాను, ఇప్పటికో 4-5 కోట్లు సంపాదించుకున్నాను. అర్థమైందా? ఆ కోట్లు అంటే ఏంటి? సంపాదన కాదండి, మనం ఎంత ప్రశాంతంగా ఉన్నామో అది చాలా చాలా ఇంపార్టెంట్. ఇది ఒక్కటే మీరు గుర్తుపెట్టుకోండి. సో చాలామంది అయితే ఈ కాలంలో ఒరిజినల్ వాస్తు అసలు పాటించడం లేదు. సో మనం ఏం చేస్తున్నాం, పురాతన వాస్తుని కొంచెం కొంచెంగా ముందుకు తోస్తూ ఉన్నాం. మనం గనక ఈ పురాతన వాస్తు తీసుకొని రాకపోతే నెక్స్ట్ మీ పిల్లలకు కానీ మీరు కట్టే ఇండ్లు మొత్తం నాశనమే. హరివాస్తు బిఫోర్ ఎలా ఉండేది మీరు క్యాలిక్యులేట్ చేయండి, మీరు జడ్జ్ చేయండి. హరివాస్తు ఛానల్ వచ్చిన తర్వాత మేము చెప్పే కంటెంట్, నేను అంటే ఇక్కడ నేను కాదండి, ఆ భగవాన్ స్వరూపం నా రూపంలో వచ్చి మీకు ఎంతో కంటెంట్ ఇస్తుందని నేను అనుకుంటాను. ఎందుకంటే ఆయన నాకు ఏం చెప్పమని పంపించాడో నాకు తెలియదండి. ఈ సమాజం కోసం ఆయన ఏదో నాకు పంపించడం జరిగింది. సో నేను మీ అందరికీ చెప్తున్నాను, నేను అంటే ఇక్కడ ఆ దేవుడేనండి, గుర్తుపెట్టుకోండి. ఇక్కడ నేను మీకు పర్టికులర్గా చెప్పడం అంటూ ఏం లేదు. సో ఏదైనా ఆ గురువులు తలిస్తేనే కదా నేను ఏదైనా చెప్పేది. సో అదొకటే గుర్తుపెట్టుకోండి. సో హరివాస్తు బిఫోర్ ఆఫ్టర్ మీకు ఎంత డెవలప్మెంట్ ఉంది, ఎంత చేంజెస్ ఉంది అనేది మీరు ఒక్కసారి క్యాలిక్యులేట్ చేయండి. సో ఇప్పుడు శ్రీధర్ గారిని కూడా ఒక పాయింట్ అడుగుదాం. ఒక 1-2 మినిట్స్ అండి మీకు టైం. నేను అడిగేది ఏంటంటే, ఆధునిక వాస్తు అనే పేరుతో అసలు ఎలాంటి గణితాలు అసలు ఏమీ లేవు. ఏదో ఇల్లు కట్టుకున్నారా, బాగున్నాయి కథం అంతే. ఇది వాళ్ళ పరిస్థితి అండి. ఒక డోర్కి 2 కిటికీలు కూడా పెట్టే దిక్కు లేదు. ఇప్పుడు రీసెంట్గా మన ధనుంజయ స్వామి గారు ఉన్నారు, ఆయన ఈశాన్య ద్వారం బాగాలేదు అని చెప్పి వీడియో చేసిన తర్వాత నుంచి ఆయన రూమ్ కి మధ్య ద్వారం పెట్టిస్తారు. అట్లీస్ట్ ఇట్స్ ఎ బెటర్. బట్ ఒరిజినల్ గా రావాలంటే ఇంటికి సెంటర్ డోర్ అన్నిటికంటే టాప్. బట్ అట్లీస్ట్ మనం ఆ ఈశాన్య రూమ్ కి మధ్య ద్వారం పెట్టి 2 కిటికీలు పెడితే కూడా సూపర్. అయితే 2019లోనే నేను అది స్టార్ట్ చేశాను.
ఏది ఇప్పుడు నేను చెప్పింది. ఎందుకంటే కొన్ని ఇండ్లు 2 రూమ్లే ఉంటాయి. అంటే ఒక 25 అడుగులు ఉందనుకోండి, ఇదొక రూమ్ చేస్తాం. అంటే ఒక కిచెన్ ఒక హాల్ చేస్తాం. అప్పుడు నేనేం చేస్తాను, పూర్తి మూలకు పెట్టించాను, సెంటర్ లో పెట్టించాను. అప్పుడు ఆ రూమ్ కి సెంటర్ డోర్ పెట్టేస్తాను. ఈ సెంటర్ డోర్ సిస్టమ్ ఆయనకు కూడా చాలా బాగా నచ్చింది. 2020లో ఆయన స్టార్ట్ చేశాడు. ఆయన కంటే బిఫోర్ ఒక 4 నెలల ముందు నా వీడియో వచ్చింది. 4-5 ఇంట్లో వీడియోస్ వచ్చినాయి. వచ్చిన తర్వాత మళ్ళీ ఆయన అప్పటి నుంచి స్టార్ట్ చేశాడా, లేదంటే వాళ్ళ ఇంటికి సంబంధించిన ఈశాన్య రూమ్ కి మధ్య ద్వారం ఉండేది. సో అది కూడా ఆయన చెప్పారు. సో అది చూసి నేను చెప్పింది చూసి ఆయన స్టార్ట్ చేశారా తెలియదు. కానీ ఆయన చేసిన ఒక మంచి పని ఏంటంటే 40 సంవత్సరాల నుంచి ఈశాన్య ద్వారాలతో సర్వనాశనం అయింది. అట్లీస్ట్ మీరు ఆ రూమ్ కి మధ్య ద్వారం పెట్టండి బాగుంటారని చెప్పి ఎంతో మందికి పెట్టించారు. దాంట్లోని అంతరార్థం తెలుసా, ద్వారానికి 2 కన్నులుంటే ఇప్పుడు కన్నులే లేకుండా కేవలం ద్వారం ఉంటే పని చేయదండి. ఖచ్చితంగా ఈ కళ్ళుంటే భవిష్యత్తుని వీళ్ళు చూడగలుగుతారు అనేది పాయింట్. అందక దోషం కళ్ళుంటేనే ఆ ఇల్లు భవిష్యత్తును చూడగలుగుతుంది, ఆ ఇంట్లో వాళ్ళు భవిష్యత్తును చూడగలుగుతారు అనేది నా పాయింట్. ఏదన్నా ఒక 1 పాయింట్ ఒక 1 మినిట్ లో చెప్పండి. ఇప్పుడు ఈయన రీసెంట్గా అడుగుతారు, మీరు కట్టించిన ఇల్లు సక్సెస్ అయిన ఇల్లు పెట్టండి అనేసి చాలా మంది కింద కామెంట్స్ వస్తుంటాయి. అవును, మరి ఇన్ని రోజులు ఏం పెట్టినా మీరు కట్టిన ఇల్లు సక్సెస్ ఉన్నాయంటే నేను మీకు చెప్తున్నాను సార్, ఇంతలో చెప్పలే మీకు కూడా. 102 శంకుస్థాపనలు చేయించాను మొన్న శంకుస్థాపనలో. 102లో 3 శంకుస్థాపనలు ఫెయిల్ అయిపోయినాయి. సో పాయింట్ అయితే మీరు విన్నారు కదండి. సో చాలా ఇంపార్టెంట్ పాయింట్స్ అనేవి మన ఛానల్లో వస్తూనే ఉంటాయి. సో అన్ని వీడియోలు మీరు చూడండి. స్టే ట్యూన్ టు అవర్ ఛానల్. థ్యాంక్ యూ.